అదేంటి దీపాలు వెలిగాయి? దీపాలు సరే, ఆ సౌండ్ ఏంటి? తల పగిలేలా ఉంది. బోర్ ఏమైనా వేసుకుంటున్నారేమో. మన ఏరియాలో బోర్ వేయించే అవసరమేముంది? ఎవరు వేస్తున్నారు? వామ్మో, తల పగిలేలా ఉంది ఆ సౌండ్కి. రాత్రిపూట నిద్ర లేకుండా సౌండ్లేంటో చూద్దాం పద్దుర్గమ్మ. దుర్గమ్మ, అదిగో తులసి అక్కడే ఉంది, పిలు. తులసి, గట్టిగా తులసి! ఈ గోలలో నీ పిలుపేం వినిపిస్తుందే దుర్గా? ఏ లక్ష్మి, నువ్వు వెళ్ళి దాని పిలు. నేనా? నన్ను వెళ్ళను. అందరూ పెరికి గుంటలు. నువ్వేనా పిలవచ్చు కదా? కర్మ. వెళితే వెళ్ళకపోతే ఏంటత్తయ్యా? నేను రప్పిస్తాను కదా. రప్పిస్తావా? ఎలాగే? చెప్తా. విసిరాననుకున్నారా? విసురుంటే మొహం పగిలేది. ఏంటే రాళ్ళు వేస్తున్నారు నాకు? నీకెవరేస్తున్నారే? టిక్గా ఉందా? నువ్వేంటే? నువ్వు బండలేస్తే మేము రాళ్ళేస్తాం తప్ప. బండలేంటే బండలు? అలాంటి బుద్ధులు నాకు లేవు. ఉంటే ఎప్పుడో నీ తలకాయ బద్దలయ్యేది. ఇప్పుడు చప్పుడు కూడా బండలాంటిదే. ఆల్రెడీ బద్దలవుతోంది తలకాయ. ఏంటి ఏంటి ఈ మోతేంటి? మేము పడుకోవద్దా? ఇది ఇలా మొత్తుకుంటుంటే మేము నిద్ర ఎలా పోవాలి? మీ మనవరాలు మమ్మల్ని విసురుకోండి విసురుకోండి అని అనిందిగా, అలాగే మీరు చెవుల్లో పత్తి నింపుకొని పడుకోండి. అతి వాగుడు అతి తెలివి. అది ఆపి ముందు ఆ సౌండ్ ఆపవే. సౌండ్ ఆపాలంటే జనరేటర్ ఆగాలి. అది ఆపు. అది తెచ్చి పెట్టుకుంది ఆ జనరేటర్ ఆపి మిమ్మల్ని నిద్రపుచ్చడానికి కాదు, మా వెలుతురు మా గాలి మేమే అనుభవించడానికి. నీ సుఖం కోసం మమ్మల్ని చంపేస్తావా? అదేంటి దుర్గమ్మ అలా అంటావు? దీని లెవెల్ కోసం మాకు పవర్ కట్ చేసినప్పుడు అస్సో ఇసో అనుకోండి, ఉసూరుమని జాగరాలు చేసుకోండి అన్నప్పుడు దానికి పెట్టపోయావా గడ్డి? మాకు పవర్ లేదు. పవర్ వచ్చేదాకా నేను ఈ జనరేటర్ ఆపను. గాలి లేకపోతే మా అమ్మ కూపిరాడదు, నాకు నిద్ర పట్టదు. నాన్న ఆఫీస్ కి సంబంధించిన కేసుల్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంత సౌండ్ పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళని డిస్టర్బ్ చేయడం నేరం. సౌండ్ చేయొద్దని చెప్పి వాళ్లకు లాభం చేయమాకు. నష్టం చేయడం కూడా నేరమే.
నన్ను బెదిరిస్తే ప్రజా కోర్టుకి లాగుతాను. మామయ్య తలంచుకోవాల్సి వస్తుంది. కౌన్సిలర్ ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెప్తాను. దీన్ని ఆపుతావా లేదా? ఏంటి దబాయిస్తున్నావు? ఆపకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది ఘనకార్యం చేసిందని ఇకిలించారు కదా, ఇప్పుడు మెచ్చుకోండి దాన్ని. ఎవరు ఎంత చేస్తే అవతలి వాళ్ళు కూడా అంతే చేస్తారు. ఏంటే ఇప్పుడు ఆపనంటావా? అయ్యో అత్త, నువ్వు ఆపమన్నా ఆపను. ఎందుకంటే ఇది ఆగాలంటే, సౌండ్ తగ్గాలంటే ఈ రాత్రికి మమ్మల్ని గెస్ట్లుగా పిలువు. మాకు చక్కని ఆతిథ్యం ఇవ్వు. మాకు నిద్ర పట్టేదాకా ఈ వెంకటలక్ష్మిని మాకు సేవలు చేయమని అప్పచెప్పు. అప్పుడు ఈ జనరేటర్ ఆఫ్ చేయించి మీ ఇంటికి మక్క మారుస్తాం. వద్దత్తయ్యా. ఎందుకే అలా అరుస్తున్నావు? దాని బుర్రలో ఏదో మెరిసింది. నువ్వు చెప్పు, ఓకేనా? రమ్మంటావా? ఏం అవసరం లేదు. ఇంకాసేపు అయితే ఈ సౌండే మాకు అలవాటైపోతుంది. ఉండే కొద్దీ సౌండ్ ఎక్కువ అవుతుంది. ఆలోచించుకో మరి. నిద్ర పడితే ఏం వినిపిస్తుందిలేవే? హ, ఇది అరుస్తుంటే అసలు నిద్రలో పడుతుంది ముస్లి. పెద్ద వచ్చారు, జనరేటర్ ఆఫ్ చేయాలంట. తిక్క కుదిరింది. ఛ! వెదో మనుషులు వెదోస్ అంతా. వాళ్ళు తెగబడి బజార్కి ఎక్కితే వాళ్ళతో పాటు మనం ఎక్కడ బజార్కి ఎక్కుతామే? అదే పెద్ద స్టీరియో ఫోన్ అనుకుంటే దానికంటే పెద్ద సౌండ్ ఇంటి ముందు పెట్టింది. అరే ఏమైనా అందావా అంటే మినిస్టర్ నా వెనకాల ఉంది అంటుంది. మంచి పని చేసింది. న్యూసెన్స్ కింద పోలీస్ కేసు పెడితే ఆ సాంబయ్య డిపార్ట్మెంట్ కదా, పైగా పర్మిషన్ ఉందని చూపిస్తారు. కావాలంటే అది మంత్రికి కూడా ఫోన్ చేస్తుంది. మరెలా? ఈ సౌండ్ కూడా భరించాల్సిందేనా? అంతే అంతే. అయ్యో, ఎన్ని రోజులు పడుతుందో ఈ మోత. ఆదిత్య, ఆ శబ్దానికి నా కర్ణబేరులు పగిలేలా ఉన్నాయి. నువ్వైనా వెళ్ళి దాన్ని బతిమలాడి ఆ జనరేటర్ ఆపించరా. నేనా? నేను బతిమలాడితే కావాలని ఇంకో జనరేటర్ కూడా తెచ్చిపెట్టినా పెడుతుంది. అదేంట్రా అలా మాట్లాడతావు? అంతే కదమ్మా, అసలే వెంకటలక్ష్మిని వెంటేసుకుని తిరుగుతున్నా అని కోపంగా ఉంది. దానికి నాకు ఈ మధ్య చెడింది. నచ్చ చెప్పాలని చూసినా మౌన్ తిప్పుకుని వెళ్తుంది. పలకరిస్తే తిడుతుంది, పిలిస్తే అరుస్తుంది. అదలా ఉన్నప్పుడు నేనెలా చెప్పను? నేను చెప్పినా వినట్లేదమ్మా. అయినా మీరు అనుకున్నంత భయపడేంత భరించలేనంత సౌండ్ ఏం లేదు కదమ్మా. అది ఐమాక్స్లో డిజిటల్ సౌండ్లా ఉంది, అంతే కదా? ఏంట్రా ఆమెక్ సౌండ్ లా ఉందా నీకు? అవునమ్మా, నాకైతే పబ్ ఫీలింగ్ కలుగుతుంది. డీజే పార్టీలా ఉంది. నాకైతే నో ప్రాబ్లం అమ్మా. అరే రే, ఇదేంటి? దుర్గమ్మ, అది కక్ష తీర్చుకోవడం ఆదిత్యకి ఆనందంగానే ఉంది. దానికి వీడికి పట్టం లేదని మనకేదో కబుర్లు చెప్తున్నాడు. వాడి కబుర్ల సంగతి తర్వాత, ముందు ఆ సౌండ్ సంగతి చూడండి. ఆ చప్పుడుకే నేను చచ్చేలా ఉన్నా. నా గుండె దడదడలాడుతుంది. నానమ్మ, నేను కాటన్ తెచ్చిస్తా, చెవుల్లో పెట్టుకుందుగానే ఉండు. రాక్షసి, దెయ్యం నన్ను వేధించడానికే పుట్టినట్టుంది. అదే గనుక నా చేతికి చిక్కాలి, అప్పుడు చెప్తాను దాని పని. అబ్బా, భరించలేకపోతున్నా. అమ్మో, ఛ! అబ్బా. లలలా 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 లలలా.
వాటర్ రావట్లేదేంటి? అర్జెంటుగా ఈ విషయం అత్తయ్యతో చెప్పాలి. అత్తయ్య, 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 దుర్గా, అత్తయ్య. దుర్గమ్మా, దుర్గమ్మా, దుర్గమ్మా. ఏంటి ఏంటి ఏమైంది? ముగ్గురు గావు కేకలు పెడుతున్నారు. బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అత్తయ్య. వంటగదిలో కూడా అదే ప్రాబ్లం. పైన గదిలో కూడా రావటం లేదే. ట్యాంక్ క్లీన్ చేశారు కదా, వాటర్ మళ్ళీ ట్యాంక్ లో పడాలి కదా, కాస్త టైం పడుతుంది, అవే వస్తాయి. డైరెక్ట్ పంపులో కూడా రావట్లేదు. ఏంటి డైరెక్ట్ పంపుల్లో కూడా రావట్లేదా? అవును, ఆ తులసి ఏదో ఛాలెంజ్ చేసింది కదా, ఇదంతా దాని పని అయ్యుంటుంది దుర్గమ్మ. దాని మొహం, అది నీళ్ళు ఎలా ఆపుతుంది? మనం దాని ఇంటికి కరెంట్ ఆపాం కదా, అలాగే అది చేసిందేమో. సరే, ఇప్పుడే తెప్పిస్తాను నీళ్లు. భగీరథ వాటర్ సప్లైసా? అవునమ్మా. కమిషనర్ గారి మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మా ఇంటికి 2 వాటర్ ట్యాంకులు పంపించండి. కుదరదమ్మా. ఏంటి కుదరదా? ఏ? మినిస్టర్ గారు మీ ఇంటికి వాటర్ సప్లై చేయొద్దన్నారు. మినిస్టర్ వాటర్ సప్లై చేయొద్దందా? ఇదే మినిస్టరు, ఇవేం పళ్ళు? వాసవి కిరాణా షాపేనా? అవునమ్మా. అర్జెంటుగా మా ఇంటికి ఒక 10 వాటర్ క్యాన్లు పంపించండి. క్యాన్ కాదు కదా, మీకు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వద్దన్నారమ్మా మినిస్టర్ గారు. ఇదేంటి మినిస్టర్ మన ఇంటికి ఎవరిని వాటర్ సప్లై చేయొద్దంటవేంటి? దానికి మినిస్టర్ తెలుసు కదా, ఇదంతా ఆ తులసి పని అయ్యుంటుంది. దాని పను ఆవిడ పను చెప్తా దాని సంగతి. ఎలా అత్తయ్య ఇప్పుడు? ఎడారిలో వాళ్ళు బతకటం లేదా? ఒక్క పూటగా చచ్చిపోతావా? మన ఇంటికి నీళ్ళు ఎలా రావో నేను చూస్తాను. ఆ, అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని నీళ్ళు! ఆ, అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని నీళ్లు పారిపోతుంది. రండి అమ్మో. లోపలికి రండి. అమ్మా, ఎక్కడికి? ఇల్లంతా బురద బురద అవుతుంది. ఏయ్, మేమేం నీ కొంపలోకి రాలేదు. వచ్చింది నా కొంపకే, సరేనా? ఏంటి, ఏవైనా పిలుపులా? అంతా కట్టగట్టుకుని వచ్చారు? పిలుపులకు కాదే, నీ బలుపు అంతా దించడానికి. అది ఇంకా ఎంతమందిని వెంటేసుకొచ్చినా కాని పని. వచ్చిన పనేంటో చెప్పండి కనకదుర్గమ్మ గారు. ముఠా సభ్యులతో వచ్చారు అంటే పెద్ద మతలబే ఉంటుంది. ముఠా ఏంటయా? ముఠా ఏంటి? గుంపుగా వస్తే ముఠా అనే అంటారు, లేదా మూక అంటారు, లేదా నర్మయ్, ఇదిగో ఇదేనే, ఈ పొగరబోత్తనవే అడచడానికి వచ్చాను. కబడ్డీ ఆడతావా? కుస్తీకి దిగుతావా? అదైనా ఇదైనా సమ వచ్చి నువ్వే. ఈ వెంకటలక్ష్మి ఎందుకు మధ్యలో నలిగిపోతుంది కదా పాపం. మధ్యలో నా మనవరాల పేరు నీకెందుకే? ఈ కథ అంతటికి శిల్పం తనే కదా. సరే గాని వచ్చిన పనేంటో చెప్పండి. నాకు చాలా పనులున్నాయి. బండలు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. మా ఇంటికి వాటర్ ఎందుకు కట్ చేయించావే? మా ఇంటికి కరెంట్ ఎందుకు కట్ చేయించింది? అది దాని తెలివి చూపిస్తే నేను నా లెవెల్ చూపించా. కరెంట్ తెప్పించుకోవడం నాకు నిమిషం పని, కానీ ఆ తప్పు చేసిన వాళ్లే సరిదిద్దుకోవాలి.
ఎలా తీయించిందో అలానే తెప్పించాలి. అందుకే నీళ్లు బంద్ చేయించాలి. మీ పవర్ దాటి నేను వెళ్ళగలను, నా లెవెల్ దాటి మీరు వెళ్ళగలరేమో చూడండి. చూడు దుర్గమ్మా, ఇటు కరెంటు పారితేనే అటు నీళ్లు జారుతాయి, లేకపోతే నో వాటర్. కరెంటు లేకపోతే క్యాండిల్స్, లాంతర్స్ ఉన్నాయి గాని వాటర్ కి ప్రత్యామ్నాయం లేవు కదా. ఇప్పుడు మీకు చూక్కు దొరకదు. మీరు దిగొస్తేనే నేను కనికరిస్తా. ఎన్ని రోజులు ఆపుతావు? ఎన్ని రోజులైనా ఆపుతాను. చూడండి, ఆ మినిస్టర్ మీతో వచ్చినా మీకు నీళ్లు రానివ్వను. ఆ మినిస్టరు ఎల్లకాలం ఉండదు. హ, ఈ కమిషనర్ ఎప్పుడు ఆ కుర్చీలోనే ఉండడు. ఆ లైన్ మెన్లు ఆ స్టేషన్లోనే ఉండరు. ఆయన చెప్పాను కదా, తలుచుకుంటే చిటిక వేస్తే బల్బు వెలుగుతుంది, కాదు అంటే లోన్ పెట్టి సోలార్ పవర్ పెట్టుకుంటాను, ఈఎంఐలో తీర్చుకుంటాను. నీళ్లు కొన్నా దొరకవు, బదులు అడిగినా తాగునీరే గాని వాడక నీళ్లు ఇవ్వరు. మురికి మురికి మురికి, మొత్తం అంతా చిత్తడి చిత్తడే. కానివే కాని, ఇలా ఎంతకాలం చేస్తావో చేయి. నీ కళలు ఎలా దించాలో అలాగే దించుతాను. ఈ లోపు స్నానాలు లేక మీ కళలు తప్పుతాయి. నా కళ తప్పాక అప్పుడొచ్చి చెప్తానే. ఎందుకే పొదంతో అలా మాట్లాడతావు? నీకేం తెలీదు ప్రియా, కట్టెగట్టుకొని వస్తే భయపడతాం అనుకుంది. ఆవిడికి అలా చేస్తేనే రోగం కుదురుతుంది, లేకపోతే నెత్తి నెక్కి పిండి కొడుతుంది. కరెంటు లేకపోతే మనం పడే ఇబ్బంది ఎలా ఉంటుందో నీళ్లు లేకపోతే వాళ్ళకు కూడా తెలిసొస్తుందిలే. ఉండే అమ్మా అవే దుర్గమ్మ ఏదో అమ్మ వాటర్ చేస్తుందిలే. రావట్లేదు. అదే కదరా మేమంత టెన్షన్ పడుతోంది. అమ్మ నేను స్నానం చేయాలి. వాటర్ రావట్లేదంటుంటే స్నానం చేయాలి అంటావేంటి బావా? నాకు చిరాగ్గా ఉంది. ఏం చేస్తాన్రా, సాయంత్రం నీళ్ళొచ్చాక చేయొచ్చులే. వస్తాయని గ్యారంటీ ఏంటి? మీ నాన్నకి చెప్పాన్రా. నాన్న మాట మినిస్టర్ మాట కన్నా ఎక్కువ. రానివ్వరు, ఎవ్వరు ఇవ్వరు. అయితే నన్నేం చేయమంటా? మీరేం చేయొద్దు, నేనే వెళ్ళి స్నానం చేసి వస్తాను. చేసొస్తావా? ఫ్రెండ్స్ ఇంటికి వెళతావా? దాని గురించి గొప్పనే అందరికి తెలియాలా? మనల్ని నీళ్ల కష్టాల్లో పడేసిందని అందరూ నవ్వుతారు. ఫ్రెండ్స్ ఇంటికేం వెళ్ళనమ్మా. హోటల్కి వెళ్తావా? హోటల్కి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి? నేను మా అత్తయ్య ఇంటికి వెళ్తాను. వాళ్ళింటికి వెళతావా? అవును, దానింటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, దానింటికి దీనింటికి కాదు. ఎవరింటికైనా వద్దురా. అయితే నీళ్లు తెప్పించమ్మా, స్నానం లేకుండా ఉండలేను. అయినా వెళ్తే తప్పేం లేదు. కొంపలే మునగవు, కాపురాలేని కూలవు. నేనేం తప్పు చేయనమ్మా. ఇలా అర్థం లేని రెస్ట్రిక్షన్లు పెట్టకు. వస్తాను. రే 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 ఆది, వంక దొరికిందని ఇలా మెల్లగా జారుకున్నాడు. ఇలా దాని మాయలో పడి నీ మాట పెడచెవిని పెడితే దీని బతికేం కావాలి దుర్గా? అబ్బాబ్బా, స్నానాలు పానాలు ఏవి కావు పిన్ని. వాడు అన్నాడు కదా తప్పు చేయను అని. నా అమ్మమంటావా? నేనున్నాను కదా, నాకు ఆ నమ్మకం ఉంది. దుర్మార్గురాలు, రాత్రంతా నిద్రపోనివ్వలేదు. ఆ జనరేటర్ సౌడుతూ తల్లు పొచ్చి చచ్చిపోయాడు. వెళ్ళవే, నువ్వు కూడా వెళ్ళు. వాడు స్నానం అని వెళ్ళాడుగా, నువ్వు వెళ్ళి తలపోటని దాని చేత తలకి బాంబు రాయించుకో. ఆ తులసి చేత వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా, ఊరుకు దుర్గమ్మా, నేనెందుకు వెళ్తాను? అయితే అందరూ కాసేపు నోరు మూసుకుని ఉండండి. వాళ్ళ కరెంటు వాళ్ళకి ఇప్పిస్తే సరిపోయేటట్టుంది.